అలిగొండపాడులో షర్మిల రచ్చబండ నిర్వహిస్తున్నారు. ఇప్పుడు అది లైవ్ లో చూద్దాం. వచ్చిన అక్క చెల్లెళ్ళందరికీ అన్నతమ్ములందరికీ కూడా నేను హృదయపూర్వకంగా చేతులకు నమస్కరిస్తున్నాను. మనకు స్వాతంత్రం వచ్చింది. ఈ 56 ఏళ్ళ స్వాతంత్రం వచ్చి అయినా కూడా ఇంతవరకు కూడా మనకు స్వాతంత్రం ఆడవాళ్ళకైతే స్వాతంత్రం మానట్టే లెక్క. ఈరోజు ఎక్కడ చూసినా నడి రోజులలో వయసు పరిమితులు తేడా లేకుండా 5 ఏళ్ళు 6 ఏళ్ళు 4 ఏళ్ళు కూతురులో మీరు కూడా తేడా లేకుండా జరుగుతా ఉన్నాయి అత్యాచారాలు. ఈరోజు ఢిల్లీలో జరిగిన ఆ పాప విషయంగా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. మనందరం కూడా అంటే ఇది కేంద్ర ప్రభుత్వాలకు వాళ్ళకు కఠినమైన చర్యలు తీసుకుంటే ఇటువంటి చర్యలు ఆపవచ్చు. ప్రతి మగవాడిలో కూడా ఆలోచనలో మార్పు రావాలి. అందరిలో తల్లి చెల్లి బిడ్డను చూసే మార్పు మగవాళ్ళలో రావాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో కూడా రావాలి, మార్పు రావాలి. కఠినమైన చర్యలు తీసుకుంటూ దానివల్ల మరి ఇటువంటి జరగకుండా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. ఈ రోజు మనం ఆ చిన్న పాప కోసం మనం ఈ రోజు నిరసన దీక్ష తెలుపుకుంటున్నాం. ఒక 10 నిమిషాలు అందరం మౌనంగా ఉండి ఆ పాపకు నిరసన దీక్ష తెలుపుకున్నామని మనవి చేస్తున్నాం. దయచేసి నిశ్శబ్దంగా ఉండండి. 10 నిమిషాలు నిశ్శబ్దంగా ఉండండి. దయచేసి మౌనంగా ఉండాలి.
మనం చూస్తున్నాం నిర్భయ ఘటన తదనంతరం జరుగుతున్న పరిణామాలు. అత్యాచారాల పరంపర ఢిల్లీలో జరుగుతోంది. 3 రోజుల క్రితం 5 ఏళ్ల చిన్నారి అత్యాచారానికి గురైన ఘటనపై వైఎస్ఆర్సీపీ తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. ఈ కార్యక్రమాన్ని మరో ప్రజాప్రస్థానం పాదయాత్రలో భాగంగా వైఎస్ షర్మిల అనిగండ్లపాడు చేరుకున్నప్పుడు వైఎస్ విజయమ్మ సమక్షంలో షర్మిల సహా వైఎస్ఆర్సీపీ నేతలు నిరసన వ్యక్తం చేస్తూ అక్కడ మౌనదీక్ష చేపట్టారు. దానికి సంబంధించిన విజువల్స్ మనం ఇప్పుడు లైవ్ లో చూస్తున్నాం. అందరూ గట్టిగా చెప్పండి. రాక్షస రాజ్యం రాక్షస రాజ్యం అనండి మీరంతా. రాక్షస రాజ్యం రాక్షస రాజ్యం ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం దొంగల రాజ్యం దొంగల రాజ్యం అనండి. ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం ఖండించండి. మైనర్ బాలికపై అత్యాచారాన్ని మైనర్ బాలికపై అత్యాచారాన్ని అందరూ గట్టిగా చెప్పండి. జగనన్న రాజ్యం రావాలనండి మీరంతా. మహిళలపై అత్యాచారాలు ఆగాలంటే మహిళలపై అత్యాచారాలు ఆగాలంటే ఎవరి రాజ్యం రావాలి? మహిళలపై అత్యాచారాలు ఆగాలంటే ఖండించండి. మహిళల మీద జరిగే అత్యాచారాన్ని మహిళలపై జరిగే అత్యాచారాన్ని మహిళలపై జరిగే అత్యాచారాన్ని రావాలి. మహిళలకు రక్షణ కల్పించే రాజ్యం ఢిల్లీలో మరో ఘోరం జరిగింది. 5 ఏళ్ల చిన్నారిపై ఓ కామాంధుడు అనేక మార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాప ప్రస్తుతం ఎయిమ్స్ లో చికిత్స పొందుతోంది. అయితే ఆందోళన చేస్తున్న బాధితులకు సర్ది చెప్పాల్సిన పోలీసులు గీత దాటారు. ఏకంగా చేయి చేసుకున్నారు. దీనికి సంబంధించి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ కూడా ఘాటుగా స్పందించారు. ఘటన తనని కలిచివేసిందని అన్నారు. నిరసనకారులపై పోలీసుల చర్యను తప్పుబట్టారు. ప్రస్తుతం ఈ ఢిల్లీలో 3 రోజుల క్రితం అత్యాచారం జరిగిన 5 ఏళ్ల చిన్నారి ఆ ఘటనకి సంబంధించి వైఎస్ఆర్సీపీ కృష్ణా జిల్లా అనిగండ్లపాడులో మరో ప్రజాప్రస్థానం పాదయాత్రలో భాగంగా అనిగండ్లపాడులో వైఎస్ విజయమ్మ సమక్షంలో షర్మిలతో పాటు వైఎస్ఆర్సీపీ నేతలు కూడా నిరసన వ్యక్తం చేస్తూ మౌనదీక్ష చేపట్టారు.